ఫియర్ ఆఫ్ మిస్సింగ్ మూవ్స్ అంటే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఆ మూవ్ మిస్ అయిపోతామేమో అని చెప్పేసి మనం ర్యాండమ్‌గా ఎళ్లి ట్రేడ్ చేద్దామని చూస్తాం. ప్రతి ఒక్కరికి ఒక క్రిప్టోనైట్ అనేది ఉంటది. క్రిప్టోనైట్ అంటే ఒక వీక్‌నెస్. అది తెలియాలి. అది ఏంటో నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి. నీ మైనస్ ఏంటో నీకే తెలియాలి. అప్పుడే నువ్వు దాన్ని ప్లస్‌గా టర్న్ చేసుకునే దానికి నీకు అవకాశం ఉంటది. సింపుల్ స్టెప్స్‌లో నేనెలా ఫాలో అయ్యానో ఏంటో చూద్దాం. ఫోమో ఎందుకొస్తదంటే, నీకు ప్రైస్ అక్కడ ఏం జరుగుతుందో తెలియకపోతే ఫోమో. ఆ మూవ్‌ని మిస్ అయిపోతావేమో భయం ఉంటే అంటే గ్రీడీ వస్తది. ఆ భయం ఎక్కడి నుంచి వస్తదంటే గ్రీడీ నుంచి వస్తది. ఆ గ్రీడీ కూడా ఉంటే నీకు ఫోమో అనేది యాక్టివేట్ అవుతది. సో, ప్రతి దానికి ఒక ఎమోషన్‌కి ఒక థ్రెషోల్డ్ పాయింట్ ఉంటది. ఆ థ్రెషోల్డ్ పాయింట్ రీచ్ అయితే ఇంకా అకౌంట్ బ్లో అయ్యేదాకా మనం ఎవ్వరం ఏం చేయలేం. అది నువ్వైనా, నేనైనా సరే. నా ఫోమో సింపుల్ చెప్తాను చూడు. నాకు ప్రైస్ అర్థం కాకపోతే ఫోమో వస్తది. తర్వాత ఆశ ఎక్కువొచ్చినప్పుడు నాకు ఫోమో వచ్చేస్తది. అప్పుడు ర్యాండమ్‌గా వెళ్లి ట్రేడ్ చేస్తాను. అక్కడ ఏముండదు. ఏముండదక్కడ. నాకే అది వెనక్కి తిరిగి చూసుకొని ఎందుకు ట్రేడ్ చేశానా అని చూసినప్పుడు నాకే నవ్వొస్తది. ఆశ్చర్యంగా అనిపిస్తది. ఏంట్రా ఇది? ఎలా పడితే అలా ట్రేడ్ చేశాను. అక్కడ ఏం లేదక్కడ. నేను దాన్ని ట్రేడ్ జనాలు చేయాలన్నా, లేదా అక్కడ ఇన్వెస్టిగేట్ చేయాలన్నా ఏం లేదు. ఎందుకు అక్కడ ఏం లేదంటే, రాండమ్‌గా వెళ్లి ట్రేడ్ చేశాను. అది గ్యామ్లర్ మైండ్‌సెట్ అది. దీన్ని ఎలా డైసెక్ట్ చేయాలంటే, నువ్వు టెక్నికల్ టర్మ్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసావనుకో, అది నీ స్ట్రాటజీయో, ట్రేడ్ సెటప్పో సంథింగ్ అది లాస్ అవ్వని, టార్గెట్ ఇవ్వని. అప్పుడు నువ్వు టెక్నికల్‌గా ఇంప్లిమెంట్ చేసి నువ్వు లాస్ ఆర్ ప్రాఫిట్ చేస్తేనే నీకొక అవుట్‌పుట్ ఒస్తుంది. నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నావు కదా! సో, ఆ ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్‌లో చాలా తెలుసుకుంటావు. తెలుసుకునే ప్రాసెస్‌లో సైకాలజీ ఇంప్లిమెంట్ చేస్తాం.